డే డే ఇదొక ఇడియం జాతీయం అన్నమాట. దీని అర్థం ఏంటంటే ఏదైనా ముఖ్యమైన రోజు, ఒక పనిని మొదలుపెట్టడానికి కావచ్చు, చాలా ఇంపార్టెంట్ రోజు, మంచి రోజునే డే అని అంటాం అనమాట. ఇక ఉదాహరణలు చూసినట్టయితే ఫస్ట్ వన్, ద ప్లేయర్స్ ఆర్ ప్రిపేరింగ్ దెమ్సెల్వ్స్ ఫర్ డే. చాలా రోజులు ప్రాక్టీస్ చేసిర్రు, ఫైనల్ మ్యాచ్ కోసం ప్లేయర్స్ అందరూ ప్రిపేర్ అవుతుర్రు. దానికే డే, ప్రిపేరింగ్ దెమ్సెల్వ్స్ ఫర్ డే, ముఖ్యమైన రోజు కోసం అన్నట్టు అనమాట. సెకండ్ వన్, నెక్స్ట్ ఫ్రైడే ఈజ్ డే, వీఆర్ లాంచింగ్ అవర్ న్యూ ప్రాజెక్ట్. వచ్చే శుక్రవారమే చాలా మంచి రోజు, మేము కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము అని చెప్తున్నాం అనమాట. థర్డ్ వన్, ఆఫ్టర్ 4 hectic weeks ఆఫ్ ఎలక్షనీరింగ్, క్యాండిడేట్స్ ఆర్ ప్రిపేరింగ్ దెమ్సెల్వ్స్ ఫర్ డే టుమారో. సో రేపు ఎలక్షన్ డే, చాలా ముఖ్యమైన రోజు అనమాట. 4 వారాలు క్యాంపెయినింగ్ చేసిర్రు, రేపు ఎలక్షన్ డే, అందువల్ల రేపు డే అనమాట, ఇంపార్టెంట్ రోజు అన్నట్టు అనమాట. ఫోర్త్ వన్, డే ఫర్ మై డిపార్చర్ వాజ్ సెట్ ఫర్ 29th June. 29 జూన్ రోజు నేను అమెరికా వెళ్తున్నా, అది చాలా ఇంపార్టెంట్ రోజు నా లైఫ్లో, అందువల్ల డే ఫర్ మై డిపార్చర్ అని అన్నాం అనమాట. ఫిఫ్త్ వన్, షీ హ్యాడ్ సెట్ ద సేమ్ థింగ్ ద ఇయర్ బిఫోర్ వెన్ హీ వెంట్ టు యూరప్ వితౌట్ హర్ ఫర్ ద 40th anniversary ఆఫ్ డే. వాళ్ళు పెళ్ళై 40 సంవత్సరాలు అయింది. సో ఆయన అమెరికా యూరోప్ వెళ్తున్నప్పుడు ఆమె సేమ్ కారణం చెప్పింది, ఈ సంవత్సరం కూడా అదే కారణం చెప్పింది. సో 40th anniversary, 40 సంవత్సరాలు పెళ్ళయింది అనేది ఒక గొప్ప రోజు, డే అనమాట. ఇక డే అనే ఇడియం ఎలా వాడుకలోకి వచ్చిందో చూసినట్టయితే, ఇందులో డేలో డి అంటే డే అనమాట, అంటే డే అనమాట, అలా వస్తుంది మనకు వాడుకలో. సో ఈ ఎక్స్ప్రెషన్ చాలామంది అనుకుంటారు సెకండ్ వరల్డ్ వార్ టైంలో బాగా వాడుకలోకి వచ్చింది అనుకుంటారు, కానీ ఇది ఫస్ట్ వరల్డ్ వార్ టైంలోనే ఈ ఎక్స్ప్రెషన్ వాడుకలోకి ఉంది అనేది కొంతమంది చెప్తూ ఉంటారు అనమాట. సో మనకు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ డే ఎప్పుడంటే 6th June 1944, చాలా ఇంపార్టెంట్ రోజు అనమాట. ఎందుకంటే 2వ వరల్డ్ వార్లో ఒక కొత్త ఆవిష్కరణ జరిగింది ఆ రోజు. సో అందువల్ల అది చాలా ముఖ్యమైన రోజు, ఫేమస్ డే ఇన్ ద వరల్డ్ అని చెప్తాం అన్నమాట. సో ఇదేమైనప్పటికీ డే అంటే ఏంటంటే మన జీవితంలో చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ రోజును డే అని అంటాం అన్నమాట. డాంప్ స్క్విబ్ ఇదొక ఇడియం. దీని అర్థం ఏంటంటే నిరాశ చెందడం, నిస్పృహ చెందడం. అంటే మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ కానప్పుడు మనం నిరాశ చెందుతాము, డిసప్పాయింట్మెంట్ వస్తుంది మనకు, దాన్నే డాంప్ స్క్విబ్ అని అంటాం అన్నమాట. ఉదాహరణలు చూసినట్టయితే ఫస్ట్ వన్, ద సెమినార్ వాజ్ ఏ డాంప్ స్క్విబ్ బికాస్ నన్ ఆఫ్ ద బిగ్ నేమ్స్ టర్న్డ్ అప్. సెమినార్ పెద్ద సక్సెస్ అయిద్దని అనుకున్నాము, ఎందుకంటే పెద్ద వాళ్ళు వస్తారనుకున్నాము, ఎవరు రాలేదు, అందువల్లనే అది చాలా డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది, ఫెయిల్ అయింది. సో అందువల్ల ఇట్ వాజ్ ఏ డాంప్ స్క్విబ్ అని అన్నాం అనమాట. సెకండ్ వన్, ఫర్ ద మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ ద వరల్డ్ కప్ టర్న్డ్ అవుట్ టు బి ఏ డాంప్ స్క్విబ్. ఇండియన్స్ అందరూ వరల్డ్ కప్ గెలుస్తుంది ఇండియా అని అనుకున్నారు, కానీ అది ఒక డాంప్ స్క్విబ్ అయింది, డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది, అంటే గెలవలేదు ఇండియన్స్ అన్నట్టు. సో ఇట్స్ ఏ డాంప్ స్క్విబ్ అని అన్నాం అనమాట. థర్డ్ వన్, ద పార్టీ టర్న్డ్ అవుట్ టు బి అ బిట్ ఆఫ్ ఎ డాంప్ స్క్విబ్, హాఫ్ ఆఫ్ ద పీపుల్ హూ హ్యాడ్ బీన్ ఇన్వైటెడ్ డింట్ టర్న్ అప్. సో పార్టీ అనేది చాలా గ్రాండ్గా జరుగుద్ది అనుకున్నాము, కానీ ఇన్వైట్ చేసిన వాళ్ళు చాలామంది రాలేదు, అందువల్ల ఇది ఒక డిసప్పాయింట్మెంట్, అంటే ఫెయిల్ అయింది. సో ఇట్స్ ఎ బిట్ ఆఫ్ ఎ డాంప్ స్క్విబ్ అని అన్నాం అనమాట. ఫోర్త్ వన్, ది ఆల్ పార్టీ మీటింగ్ వాజ్ ఎ డాంప్ స్క్విబ్. ఆల్ పార్టీ మీటింగ్ అనేది సక్సెస్ అయ్యింది అనుకున్నాం, ప్రజలందరూ ఎదురు చూసిర్రు, కానీ సగం పార్టీలు రాలేదు, సో డిసప్పాయింట్మెంట్ అయ్యారు అందరూ. సో ఇట్ వాజ్ ఏ డాంప్ స్క్విబ్ అని అన్నాం అనమాట. ఫిఫ్త్ వన్, ఆఫ్టర్ ఆల్ దాట్ మీడియా అటెన్షన్ ద హోల్ ఈవెంట్ టర్న్డ్ అవుట్ టు బి ఎ బిట్ ఆఫ్ ఎ డాంప్ స్క్విబ్ విత్ ఎ వెరీ ఫ్యూ పీపుల్ అటెండింగ్. సో మీడియా చాలా అటెన్షన్ దానికి ఫోకస్ ఇచ్చింది మీటింగ్కు. సో చాలామంది వస్తారు అనుకున్నాం, కానీ చాలామంది అటెండ్ కాలేదు. సో పెద్ద డిసప్పాయింట్మెంటే మిగిలిపోయింది ఆర్గనైజర్స్కు. సో ఇట్ వాజ్ ఏ బిట్ ఆఫ్ ఏ డాంప్ స్క్విబ్ అని అన్నాం అనమాట. ఇక డాంప్ స్క్విబ్ అనే ఈడియం ఎలా వాడుకలోకి వచ్చింది చూసినట్టయితే, ఇందులో డాంప్ అంటే తడవడం అనమాట, అంటే తడిచినది ఏదాన్నైనా డ్యాంప్ అని అంటాం అనమాట. ఇక స్క్విబ్ అంటే మనందరికీ తెలుసు, దీపావళి టపాసులలో టపాకాయ లాంటిది అనమాట, ఫైర్ క్రాకర్. సో దాన్ని వెలిగిస్తే డామ్ అని పేలడమా, పైకి వెళ్ళడమో, వెలుతురు
చింపిస్తుంది అనమాట. ఒకవేళ ఈ టపాకాయ తడిచింది అనుకోండి, దాన్ని వెలిగించినాం అనుకోండి, అది పేలదు, పైకి వెళ్ళదు, అది క్రాక్ కాదనమాట. సో మనం అంతా చాలా నిరుత్సాహపడతాం అది పేలకుంటే. సో అందువల్ల ఇక్కడి నుంచి తీసుకునే డామ్ స్క్విబ్ అనే ఇడియం అనమాట. సో ఫైనల్లీ డామ్ స్క్విబ్ అంటే దాని అర్థం ఏంటంటే డిసప్పాయింట్ కావడం, నిరుత్సాహపడము అనమాట. డార్క్ హార్స్ ఇదొక ఇడియం అన్నమాట, జాతీయం. దీని అర్థం ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి గురించి మనకు చాలా తక్కువ తెలిసినట్టయితే, అతని గురించి, అతని శక్తి ఏంటి, సామర్థ్యాలు ఏంటి, వీక్నెసెస్ ఏంటి అనేది మనకు తెలియనట్టయితే ప్రాథమికంగా అతన్నే డార్క్ హార్స్ అని అంటామన్నమాట. ఇక ఉదాహరణలు చూద్దాం. ఫస్ట్ వన్, యూ నెవర్ కెన్ టెల్ సమ్ డార్క్ హార్స్ మే కమ్ అలాంగ్ అండ్ విన్ ఏ సీఎం సీట్. సో మనకు తెలియదు ఎవరు సీఎం అవుతారో, అంటే ఎవరిలో ఎలాంటి శక్తి ఉందో మనకు తెలియదు, ఎవరు సీఎం అవుతారో మనకు తెలియదు. అందువలన సమ్ డార్క్ హార్స్ మే కమ్, ఎవరైనా రావచ్చు అని అన్నాం అనమాట. సెకండ్ వన్, ఐ డింట్ నో దట్ వినీత కుడ్ పెయింట్, షీ ఈజ్ సచ్ ఎ డార్క్ హార్స్. వినీత పెయింటింగ్ కూడా వేస్తుందా? నాకు అమ్మాయి చాలా రోజుల నుంచి తెలుసు, కానీ ఆమె పెయింటింగ్ వేస్తుందని నాకు తెలియదు. సో ఆమెలో ఆ టాలెంట్ ఉందని నాకు తెలియదు, అందుకనే షీ ఈజ్ ఏ సచ్ ఎ డార్క్ హార్స్ అని అన్నాం అనమాట. థర్డ్ వన్, అకార్డింగ్ టు మై ఫేవరెట్ కాలమిస్ట్ దెర్ ఆర్ 2 or 3 డార్క్ హార్సెస్ ఇన్ ద టోర్నమెంట్. ఆ పేపర్ వాళ్ళు రాస్తున్నారు, ఈ టోర్నమెంట్లో 2-3 బాగా టాలెంట్ ఉన్న వ్యక్తులు ఉన్నారని అంటున్నారు అనమాట. సో 2 or 3 డార్క్ హార్సెస్ అని అన్నాం అన్నమాట. అంటే వాళ్ళ గురించి మనకు కంప్లీట్గా తెలియదు, తెలుసుకోవాలి అన్నట్టు అనమాట. ఫోర్త్ వన్, ఎ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ షీ కుడ్ బీ ద డార్క్ హార్స్ ఫర్ విన్నింగ్ ఎ మెడల్ ఇన్ ద ఛాంపియన్షిప్స్. ఆ అమ్మాయి వల్ల మనకు ఛాంపియన్షిప్ గెలిచే అవకాశం ఉంది అని చాలామంది అంటున్నారు. సో ఆ అమ్మాయి గురించి వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. సో ఆ అమ్మాయి గురించి చాలా విషయాలు మనకు తెలియదు, అందువల్లనే షీ కుడ్ బి ద డార్క్ హార్స్ అని అన్నాం అనమాట. ఫిఫ్త్ వన్, దో మెనీ ఫేవర్డ్ ద బిగ్గర్ టీమ్స్ టు విన్ ద కాంపిటీషన్, the local team was a dark horse and surprised everyone with their dazzling performances. అందరూ ఈ కాంపిటీషన్లో పెద్ద పెద్ద టీమ్స్ గెలుస్తాయని అనుకున్నారు, కానీ లోకల్ టీం టాలెంటు ఎవరికి తెలియదు. సో ఫైనల్గా లోకల్ టీమే గెలిచింది. సో లోకల్ టీం అనేదే డార్క్ హార్స్ అనమాట, అంటే దాని టాలెంటు చాలామందికి తెలియదు. సో ఇక ఈ ఎక్స్ప్రెషన్ ఎలా వాడుకలోకి వచ్చిందో మనం చూసినట్టయితే, ఇది హార్స్ రేసింగ్ నుంచి తీసుకున్న ఎక్స్ప్రెషన్. సో హార్స్ రేసింగ్లలో ఎవరైతే హార్సెస్ మీద బెట్స్ పెడతారో వాళ్ళు హార్స్ యొక్క చరిత్ర మొత్తం తెలుసుకుంటారు అనమాట. ఆ హార్స్ ఎన్ని రేసెస్లో గెలిచింది, ఎన్ని రేసెస్ ఓడిపోయింది అనే టోటల్ హిస్టరీ ఆఫ్ ద హార్స్ తెలుసుకుంటారు. ఒకవేళ ఆ హిస్టరీ కనుక అవైలబిలిటీ లేదనుకోండి, అందుబాటులో లేదనుకోండి, అలాంటి హార్స్నే డార్క్ హార్స్ అని అంటాం అనమాట. సో దాని శక్తి ఏంటి, బలహీనత ఏంటి ఎవరికి తెలియదు, దాన్నే డార్క్ హార్స్ అని అనేవాళ్ళు అనమాట. సో దాని మీద ఎవరు బెట్టు పెట్టడానికి సాహసించే వాళ్ళు కాదు, ఎందుకంటే అది గెలుస్తుందో ఓడుతుందో ఎవరికి తెలియదు. సో ఈ ఇడియంను మొదటగా బెంజమిన్ డిజ్రాయలీ అనే వ్యక్తి వాడాడు అని చెప్పడం జరుగుతుంది. సో ఫైనల్గా డార్క్ హార్స్ అంటే ఏంటంటే, ఎవరి గురించి అయినా ఒక వ్యక్తి గురించి మనకు కంప్లీట్ అవగాహన లేనప్పుడు, అతని శక్తి ఏంటి, సామర్థ్యాలు ఏంటో మనకి తెలియనప్పుడు అతన్నే మనం డార్క్ హార్స్ అని అంటాం అన్నమాట. డావీ జోన్స్ లాకర్ ఇది ఒక ఇడియం అన్నమాట. దీని అర్థం ఏంటంటే సముద్రపు అడుగు భాగము అన్నమాట. అంటే ఎవరైనా ఒక వ్యక్తి సముద్రంలో మునిగి చనిపోయినట్టయితే ఆయన డావీ జోన్స్ లాకర్లో ఉన్నట్టే అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఫస్ట్ వన్, ది ఓల్డ్ పైరేట్ ఎండెడ్ అప్ ఇన్ డావీ జోన్స్ లాకర్. ఆ సముద్రపు దొంగ సముద్రంలో మునిగి చనిపోయాడు, ఎండెడ్ అప్ ఇన్ డావీ జోన్స్ లాకర్ అని అన్నాం అనమాట. సెకండ్ వన్, అకార్డింగ్ టు దిస్ న్యూస్ రిపోర్ట్ ద ట్రెజర్ ఈజ్ స్టిల్ ఇన్ డావీ జోన్స్ లాకర్. సో నిధి మొత్తం ఇంకా సముద్రము అడుగు భాగంలోనే ఉంది, ఆ న్యూస్ పేపర్ వల్ల చెప్తుర్రు అని చెప్తున్నాం అనమాట. అందుకనే ట్రెజర్ ఈజ్ స్టిల్ ఇన్ డావీ జోన్స్ లాకర్ అని అనడం జరిగిందనమాట. థర్డ్ వన్, ట్రాజికల్లీ మెనీ మెన్ ఫ్రమ్ దాట్ బ్యాటిల్ ఇన్ ద పసిఫిక్ ఓషన్ ఆర్ నౌ ఇన్ డావీ జోన్స్ లాకర్. పసిఫిక్ ఓషన్లో జరిగిన యుద్ధంలో చాలామంది చనిపోయారు, వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే డావీ జోన్స్ లాకర్లో, అంటే సముద్రం అడుగు భాగంలో ఉన్నారు అని చెప్తున్నాం అనమాట. ఫోర్త్ వన్,
caught out at sea during the hurricane. They thought they were heading for Davy Jones' locker. సముద్రంలో ప్రయాణం చేస్తారు, హురికేన్ వచ్చింది, తుఫాన్ లాంటిది. సో వాళ్ళు సముద్రం అడుగు భాగంలోకి పోతామా ఏంది అన్నట్టు ఫీలింగ్లో ఉన్నారనమాట. ఫిఫ్త్ వన్, దే వర్ గోయింగ్ టు సెయిల్ అరౌండ్ ద వరల్డ్ బట్ ఎండెడ్ అప్ ఇన్ డావీ జోన్స్ లాకర్. ప్రపంచాన్నంతా తిరుగుతాము అని సముద్ర మార్గం ద్వారా బయటికి వెళ్ళిరు, కానీ చనిపోయి సముద్రం అడుగు భాగంలోకి చేరుకుర్రు. అందుకనే ఎండెడ్ అప్ ఇన్ డావీ జోన్స్ లాకర్ అని అన్నాం అనమాట. ఇక ఈ ఈడియం డావీ జోన్స్ లాకర్ అనేది ఎలా వాడుకలోకి వచ్చింది చూసినట్టయితే ఇది దాదాపుగా 200 సంవత్సరాల నుంచి కూడా ఇంగ్లీష్లో వాడుకలోనే ఉంది. కానీ చాలామందికి దీని ఆరిజిన్ ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా తెలియదన్నమాట. ఇక వివిధ రకాల కథలు వాడుకలో ఉన్నాయి. అందులో కొద్దిమంది చెప్పేది ఏంటంటే డావీ జోన్స్ ఆర్ డేవిడ్ జోన్స్ రెండు ఒకటే అనమాట. ఈ డేవిడ్ జోన్స్ అనే ఒక వ్యక్తి ఎవరంటే సముద్రపు దొంగ. ఇతను ఏం చేసాడంటే తన దగ్గర ఎవరైతే ప్రిజనర్స్గా ఉన్నారో వాళ్ళందరినీ పడవలో సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళి వాళ్ళని సముద్రంలో తోసేసేవాడు. వాళ్ళు చనిపోయి సముద్రం అడుగు భాగంలోకి చేరుకునేవాళ్ళు అనమాట. ఇది ఒక కథ అందుబాటులో ఉంది. ఇక రెండవ కథ అందుబాటులో ఉన్నది ఏంటంటే డేవిడ్ జోన్స్ ఆయన ఒక పబ్కు ఓనర్ అనమాట. ఈ పబ్బులోకి ఎవరైతే వస్తారో కొంతమంది అమాయకుల్ని అతను మత్తుమంది ఇచ్చేసి వాళ్ళకు మత్తుమంది ఇచ్చి వాళ్ళందరినీ తీసుకెళ్ళి షిప్ ఓనర్స్కు ఇతను స్లేవ్స్ బానిసలు లెక్క అమ్మేవాడు అనమాట. ఇది ఒక కథ కూడా మనకు అందుబాటులో ఉంది. ఇక చాలా కన్విన్సింగ్గా రియాలిటీగా ఉన్న కథ ఏంటంటే ఇక జోన్స్ అనేది జోనా నుండి తీసుకోవడం జరిగిందనమాట. ఇక వెస్ట్ ఇండియన్లో డూపీ అనే వర్డ్ నుంచి డావీ, దీని అర్థం ఏంటంటే కరప్షన్ అనే అర్థంగా వస్తుంది. ఇంకొక అర్థం ఏంటంటే గోస్టు, డెవిల్ అంటే దయ్యము, సైతాను అనే మీనింగ్లో వస్తాయి అన్నమాట. సో డావీ జోన్స్ అంటే యాక్చువల్గా ఏంది ద స్పిరిట్ ఆఫ్ సీ అనమాట. అంటే సముద్రపు దయ్యం, అంటే సముద్రపు భూతం అని కూడా అనొచ్చు. లేకపోతే ద సెయిలర్స్ డెవిల్ అంటే సెయిలర్స్ యొక్క దయ్యం అని కూడా మనము అనొచ్చు అనమాట. సో ఈ కథ ఎలా ఉన్నా డావీ జోన్స్ లాకర్ అంటే టు డ్రౌన్, టు గో టు ద బాటమ్ ఆఫ్ ద సీ, సముద్రంలో మునిగిపోయి అడుగు భాగంలోకి వెళ్ళినట్టయితే అలాంటి వాళ్ళు డావీ జోన్స్ లాకర్లో ఉన్నట్టే. డీప్ పాకెట్స్, డీప్ పాకెట్స్ ఇదొక ఇడియం, జాతీయం అన్నమాట. ఎవరైనా ఒక వ్యక్తి కానీ సంస్థ కానీ చాలా డబ్బులు అంటే చాలా ధనవంతులు అయితే వాళ్ళనే డీప్ పాకెట్స్ అని అంటాం అన్నమాట. ఉదాహరణలు చూసినట్లయితే ఫస్ట్ వన్, ఇన్ అవర్ కంట్రీ ది అంబానీస్ అండ్ ద టాటాస్ హ్యావ్ డీప్ పాకెట్స్. సో మన దేశంలో అంబానీలు టాటాలు చాలా ధనవంతులు, అందువల్లనే దే హ్యావ్ డీప్ పాకెట్స్ అని అన్నాం అనమాట. సెకండ్ వన్, యూ విల్ నీడ్ డీప్ పాకెట్స్ టు టర్న్ ది షాబీ ఓల్డ్ బిల్డింగ్ ఇంటూ అన్ అట్రాక్టివ్ స్టోర్. ఈ పాత బిల్డింగ్ను ఒక అద్భుతమైన కొత్త బిల్డింగ్లా మార్చాలంటే నీకు చాలా డబ్బులు కావాలి. యూ విల్ నీడ్ డీప్ పాకెట్స్, చాలా డబ్బులు కావాలి అని చెప్తున్నాం అనమాట. థర్డ్ వన్, ఇఫ్ ద స్కూల్ ఈజ్ కీన్ ఆన్ ఇంప్రూవింగ్ ద ఫెసిలిటీస్ దెన్ ద మేనేజ్మెంట్ మస్ట్ ఫైండ్ సమ్ డీప్ పాకెట్స్ టు ఫైనాన్స్ ద ప్రాజెక్ట్. స్కూల్లో ఫెసిలిటీస్ పెంచాలంటే చాలా డబ్బులు కావాలి, దానికోసం మేనేజ్మెంటు ఏదైనా ఒక డబ్బులు వచ్చే ప్రాజెక్ట్ని చేపట్టాలి. సో డీప్ పాకెట్స్ టు ఫైనాన్స్ ద ప్రాజెక్ట్ అని అన్నాం అనమాట. ఫోర్త్ వన్, ఎనీవన్ హూ ట్రైస్ టు సేవ్ దట్ కంపెనీ విల్ నీడ్ డీప్ పాకెట్స్. ఆ కంపెనీ చాలా లాసెస్లో ఉంది, ఆ కంపెనీ రక్షించాలంటే మాత్రం చాలా డబ్బులు కావాలి, అందువల్లనే దే విల్ నీడ్ డీప్ పాకెట్స్ అని అన్నాం అనమాట. ఫిఫ్త్ వన్, లక్కీలీ వీ హ్యావ్ అన్ ఇన్వెస్టర్ హూ ఈజ్ ద డీప్ పాకెట్స్ ఆఫ్ అవర్ బిజినెస్ అండ్ కెన్ ఫండ్ ఆల్ ఆఫ్ దిస్ కన్స్ట్రక్షన్ వర్క్. సో అదృష్టవశాత్తు మన కంపెనీకి ఒక మంచి ఇన్వెస్టర్ దొరికిండు, ఆయన చాలా ధనవంతుడు, ఆయన కావాల్సిన డబ్బులన్నీ ఇస్తాడు, అందువల్లనే హూ ఈజ్ డీప్ పాకెట్స్ అని అన్నమాట, అంటే చాలా ధనవంతుడు అన్నట్టు అనమాట. ఇక ఈ ఇడియం ఎలా వాడుకలోకి వచ్చిందో చూసినట్టయితే అది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, దీన్ని బట్టే అర్థమవుతుంది. డీప్ పాకెట్స్ అనే ఎక్స్ప్రెషన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. సో మన ప్యాంట్కి కానీ షర్ట్కి కానీ డీప్ పాకెట్స్, పెద్ద పెద్ద పాకెట్స్ ఉన్నాయంటే దాంట్లో ఎన్ని డబ్బులైనా పెట్టుకోవచ్చు అనమాట. అంటే మనం ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు చాలా డబ్బులు క్యారీ చేయాలంటే అవసరాల కోసం పెద్ద ప్యాకెట్స్ ఉంటే ఎక్కువ డబ్బులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు అదంతా లేదు, ఏటీఎం కార్డ్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వచ్చాయి, కానీ గతంలో అలా ఉండేది. సో ఎవరికైతే డీప్ పాకెట్స్ ఉన్నాయని చెప్తున్నామో అలాంటి వాళ్ళు చాలా ధనవంతులు, అలాంటి సంస్థ చాలా ధనవంతమైన సంస్థ అని మనం చెప్పొచ్చు అనమాట.
డాగ్స్ బ్రేక్ఫాస్ట్ ఇదొక ఇడియం, జాతీయం అన్నమాట. దీని అర్థం ఏంటంటే ఏదైనా ఒక పనిని, ఒక అంశాన్ని సరిగ్గా చేయనట్టయితే, అంటే సగమే చేసి సగం వదిలేసినట్టయితే దాన్ని మనము డాగ్స్ బ్రేక్ఫాస్ట్ అని అంటాం అన్నమాట. ఉదాహరణలు చూసినట్టయితే ఫస్ట్ వన్, దీపా మేడ్ ఎ బిట్ ఆఫ్ ఎ డాగ్స్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్ ది ఎస్సే రాయమంటే దీప సరిగ్గా రాయలేదు, సగమే రాసింది, అందువల్లనే షీ మేడ్ ఏ బిట్ ఆఫ్ డాగ్స్ బ్రేక్ఫాస్ట్ అని అన్నాం అనమాట. సెకండ్ వన్, రాజ్ మేడ్ ఏ రియల్ డాగ్స్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ద కిచెన్కు పెయింటింగ్ ఏమంటే రాజు ఏం చేసిండంటే చాలా బాగా వేయలేదు, అక్కడక్కడ వదిలేసిండు, అంటే పని బాగా చేయలేదు, అందువల్లనే రాజ్ మేడ్ ఏ రియల్ డాగ్స్ బ్రేక్ఫాస్ట్ అని అన్నాం అనమాట. థర్డ్ వన్, హీస్ మేడ్ ఏ రియల్ డాగ్స్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్ దీస్ అకౌంట్స్ చేయమంటే అన్ని తప్పులే చేసిండు, సరిగ్గా చేయలేదు, అందువల్ల హీ మేడ్ ఏ రియల్ డాగ్స్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్ దీస్ అకౌంట్స్ అని అన్నాం అనమాట. ఫోర్త్ వన్, ఇట్ వాజ్ ఏ డాగ్స్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ అవర్ కోచ్ వాజ్ అండర్స్టాండబుల్లీ అప్సెట్. మేము చేసిన పనికి, అంటే మీ మ్యాచ్ ఆడిన విధానం చూసి మా కోచ్ అప్సెట్ అయ్యిండు, ఎందుకంటే మేము మ్యాచ్ సరిగా ఆడలే, చాలా పూర్గా ఆడాము అనమాట, దరిద్రంగా ఆడాము, అందువల్లనే ఇట్ వాజ్ ఎ డాగ్స్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్ ఎ మ్యాచ్ అన్నాం అనమాట. ఫిఫ్త్ వన్, హీ లేబుల్డ్ ద గవర్నమెంట్స్ ప్లాన్స్ యాజ్ ఎ కంప్లీట్ డాగ్స్ బ్రేక్ఫాస్ట్. ఇక ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఎప్పుడు చేసేదే, గవర్నమెంట్ చేసిన ప్రతి పని కూడా చాలా దరిద్రంగా, అవసరం లేనివి, పనికిరాని పనులు అని అంటుంటారు అన్నమాట. అందువల్లనే గవర్నమెంట్ ప్లాన్స్ ఎ కంప్లీట్ డాగ్స్ బ్రేక్ఫాస్ట్ అని అన్నాం అనమాట. ఇక డాగ్స్ బ్రేక్ఫాస్ట్ అనే ఇడియం ఎలా వాడుకలోకి వచ్చిందో మనం చూసినట్టయితే, సాధారణంగా కుక్కలు ఉదయాన్నే ఎర్లీగా లేవడం, బయటికి వెళ్ళడం చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇక అవి బయటికి రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు వాటికి ఏది కనిపిస్తే అది తినేస్తూ ఉంటాయి అన్నమాట, అది ఏదైనా కావచ్చు. సో ఇలా ఒక సిస్టమేటిక్గా ఉండవు కాబట్టికే ఇక్కడి నుంచి తీసుకుందే డాగ్స్ బ్రేక్ఫాస్ట్ అనే ఇడియం అనమాట. ఇక ఇది దాదాపుగా బ్రిటిష్ ఇంగ్లీష్లో ఎక్కువగా వాడుతూ ఉంటాము అనమాట. సో ఏదేమైనా డాగ్స్ బ్రేక్ఫాస్ట్ అంటే ఏదైనా ఒక పనిని కంప్లీట్గా పద్ధతి ప్రకారం చేయకుండా ఆగమాగం చేసినట్టయితే దాన్నే డాగ్స్ బ్రేక్ఫాస్ట్ అని అంటామన్నమాట. డాగ్ డేస్ ఇది ఒక జాతీయం అన్నమాట. దీని అర్థం ఏంటంటే బాగా ఎండాకాలంలో ఎండలు కొట్టినట్టయితే ఆ కొట్టే రోజులనే, ఎండలు బాగా కొట్టే రోజులనే డాగ్ డేస్ అని అంటాం అన్నమాట. ఇక ఉదాహరణలు చూసినట్టయితే ఫస్ట్ వన్, డ్యూరింగ్ ద డాగ్ డేస్ ఆఫ్ సమ్మర్ వీ గెట్ వాటర్ ఎవ్రీ అదర్ డే. ఎండాకాలంలో బాగా ఎండలు కొట్టేటప్పుడు మాకు వాటరు రోజు తప్పించి రోజు వస్తాయి, రోజు రావు. సో డ్యూరింగ్ ద డాగ్ డేస్, బాగా ఎండలు కొట్టేటప్పుడు అన్నట్టు అనమాట. సెకండ్ వన్, ద హీట్ ఈజ్ అన్బేరబుల్, హౌ ఆర్ వీ గోయింగ్ టు కోప్ విత్ ద డాగ్ డేస్. ఇప్పుడు చూస్తేనే ఎండలు ఇంత బాగా కొడుతున్నాయి, ఇక ఎండాకాలంలో ఇంకెంత కొడతాయి. సో హౌ ఆర్ వీ గోయింగ్ టు కోప్ విత్ ద డాగ్ డేస్ అని అన్నాం అనమాట. థర్డ్ వన్, డ్యూరింగ్ ద డాగ్ డేస్ ఆఫ్ సమ్మర్ పీపుల్ ప్రిఫర్ టు రిమైన్ ఇండోర్స్ అండ్ గో అవుట్ యాజ్ లిటిల్ యాజ్ పాసిబుల్. ఎండలు బాగా కొట్టేటప్పుడు ఎండాకాలంలో ప్రజలు అవసరం ఉంటేనే బయటకు వస్తారు తప్ప లేదా బయటికి రారు. డ్యూరింగ్ ద డాగ్ డేస్ అన్నాం అనమాట, అందుకనే. ఫోర్త్ వన్, ద డాగ్ డేస్ ఆఫ్ సమ్మర్ ఆర్ ఎ డిఫికల్ట్ పీరియడ్ ఫర్ దోస్ హూ హ్యావ్ టు వర్క్ అవుట్ ఇన్ ది ఓపెన్. ఎండాకాలంలో ఎండలో పనిచేసే వాళ్ళకు చాలా కష్టంగా ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది, అందువల్లనే ద డాగ్ డేస్ ఆఫ్ సమ్మర్ అని అన్నాం అనమాట. ఫిఫ్త్ వన్, ద విలేజ్ లైస్ ఇన్ ద హాటెస్ట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ అండ్ డ్యూరింగ్ ద డాగ్ డేస్ ఆఫ్ సమ్మర్ ద లిటిల్ స్ట్రీమ్ దట్ రన్స్ త్రూ ఇట్ డ్రైస్ అప్ కంప్లీట్లీ. సో ఆ గ్రామం అనేది ఎండలు బాగా కొట్టే ప్రదేశంలో ఉంది, అందువల్ల ఆ గ్రామం నుంచి ప్రవహిస్తున్న ఏకైక నది ఎండాకాలంలో అది ఎండిపోద్ది, డ్రై అప్ అయిపోద్ది అనమాట. అందువలన డ్యూరింగ్ ద డాగ్ డేస్ ఆఫ్ సమ్మర్ అని అన్నాం అనమాట. ఇక డాగ్ డేస్ అనే ఇడియము ఎలా వాడుకలోకి వచ్చిందో మనం ఒకసారి చూసినట్టయితే, యూరోప్లో ఎండాకాలం దాదాపుగా జూలై నెలలో వస్తుందన్నమాట. యూరోప్ మొత్తం కూడా బాగా ఎండలు బాగా కొడుతుంటాయి. ఇక వాళ్ళందరూ ఒక మూఢనమ్మకం ఉంది, ఈ జూలై నెలలోనే కుక్కలు కొంచెం పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తాయి, అంటే కుక్కలకు పిచ్చి వస్తుంది అని వాళ్ళందరూ మూఢనమ్మకం ఉండేదన్నమాట. అది యాక్చువల్గా మూఢనమ్మకం, అది వాస్తవం కూడా కాదు. అసలు డాగ్ డేస్ అనే ఈడియంకు భూమి మీద ఉండే కుక్కలకు అసలు సంబంధమే లేదు. ఇక మరి ఈ డాగ్ డేస్కు దేనితో సంబంధం ఉందంటే, ఆకాశంలో ఉండే సిరియస్ అనే ఒక స్టార్ నక్షత్రానికి సంబంధం ఉందన్నమాట. ఆ సిరియస్ అనే నక్షత్రాన్నే డాగ్ స్టార్ అని అంటాం అన్నమాట.
ఇక పూర్వకాలంలో ఈ రోమన్స్కి ఒక నమ్మకం ఉండేదన్నమాట. ఈ డాగ్ స్టార్ అనేది ఎండాకాలంలో సూర్యుడి వెంబడి ప్రయాణించి చాలా ఎత్తైన ప్రదేశంకు చేరుకొని దాన్ని తీవ్రతను అంటే ఎండ తీవ్రతను పెంచడానికి ఈ డాగ్ స్టార్ అనేది సూర్యుడికి సహకరిస్తూ ఉంటుంది. అందువల్లనే డాగ్ డేస్ అంటే ఎండలు బాగా ఉండడము అనే అర్థంతో వాళ్ళు వాడడం జరిగిందనమాట. ఇక డాగ్ డేస్ అనే ఎక్స్ప్రెషన్ను లాటిన్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. లాటిన్లో దీన్ని క్యానిక్యులరీస్ డైస్ అని అనడం జరుగుతుందన్నమాట. సో డాగ్ డేస్ అంటే ఎండాకాలంలో అత్యధికంగా ఎండలు కొట్టే రోజుల్నే డాగ్ డేస్ అని అంటాం అన్నమాట. డాంకీస్ ఇయర్స్ ఇది ఒక జాతీయం అన్నమాట. దీని అర్థం ఏంటంటే ఎ వెరీ లాంగ్ టైం అంటే చాలా రోజులుగా, చాలా కాలం అని చెప్పడానికి డాంకీస్ ఇయర్స్ అంటాం అనమాట. ఇక ఉదాహరణలు చూసినట్టయితే ఫస్ట్ వన్, ఇట్స్ బీన్ డాంకీస్ ఇయర్స్ సిన్స్ ఐ స్పోక్ టు సీత అండ్ గీత. సీత గీతతో మాట్లాడి చాలా కాలమైంది, అందుకనే ఇట్స్ బీన్ డాంకీస్ ఇయర్స్ చాలా కాలమైంది అని అన్నాం అనమాట. సెకండ్ వన్, ద ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ డాంకీస్ ఏజెస్. సో డాంకీస్ ఏజెస్ అని కూడా మనం అనవచ్చు అనమాట. అంటే చాలా కాలమైంది, ఈ ప్రాజెక్ట్ చాలా కాలం నుంచి నడుస్తుంది. సో అందుకనే ఫర్ డాంకీస్ ఏజెస్ అని అన్నాం అనమాట. థర్డ్ వన్, షీ హాస్ బీన్ ఇన్ ద సేమ్ జాబ్ ఫర్ డాంకీస్ ఇయర్స్. ఆ అమ్మాయి చాలా సంవత్సరాలుగా ఆ జాబ్ చేస్తుంది, అందుకనే ఫర్ డాంకీస్ ఇయర్స్ అని అన్నాం అనమాట. ఫోర్త్ వన్, ఐ హ్యావెంట్ బీన్ హియర్ ఇన్ డాంకీస్ ఇయర్స్, ఐ కాంట్ బిలీవ్ హౌ మచ్ ద టౌన్ హ్యాస్ చేంజ్డ్. చాలా సంవత్సరాల నుంచి ఈ టౌన్కు రాలేదు, ఎంత చేంజ్ అయింది, అందుకనే ఐ హ్యావెంట్ బీన్ హియర్ ఇన్ డాంకీస్ ఇయర్స్, నేను చాలా సంవత్సరాలు అయింది ఇక్కడ రాక అని అన్నాం అనమాట. ఫిఫ్త్ వన్, ఐ హ్యావ్ బీన్ ఏ వెజిటేరియన్ ఫర్ డాంకీస్ ఇయర్స్. చాలా రోజుల నుంచి నేను వెజిటేరియన్గానే నివసించాను, అంటే చాలా సంవత్సరాల నుంచి, చాలా కాలం, ఫర్ డాంకీస్ ఇయర్స్ అని అన్నాం అనమాట. ఇక డాంకీస్ ఇయర్స్ అనే ఎక్స్ప్రెషన్ మనం చూసినట్టయితే డాంకీ అంటే గాడిద యొక్క జీవితానికి దీనికి అసలు సంబంధమే లేదనమాట. అంటే గాడిద యొక్క లైఫ్ స్పాన్కు ఈ ఇడియంకు సంబంధమే లేదు అని మనం చెప్పొచ్చు అనమాట. మరి ఈ గాడిద యొక్క చెవులు చూడడానికి చాలా పొడుగ్గా పెద్దగా ఉంటాయి కాబట్టి అక్కడి నుంచే తీసుకోవడం జరిగిందనమాట ఈ ఎక్స్ప్రెషన్. అసలు యాక్చువల్గా దీన్ని డాంకీస్ ఇయర్స్ అని అనాలి. ఇది కాలక్రమేణా డాంకీస్ ఇయర్స్గా మారిపోయిందనమాట. దీన్ని ఇంకొక రకంగా డాంకీస్ ఏజెస్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఏదేమైనప్పటికీ డాంకీస్ ఇయర్స్ అంటే ఎ వెరీ లాంగ్ టైం అంటే చాలా కాలము అని చెప్పడానికి డాంకీస్ ఇయర్స్ అని అంటామన్నమాట. డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ దే హ్యాచ్. డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ దే హ్యాచ్ ఇది ఒక ఇడియం, జాతీయం అన్నమాట. దీని అర్థం ఏంటంటే ఏదైనా ఒక విజయం మనకు రాకముందే విజయం వచ్చినట్టు ఊహించుకోవడం, విజయం గురించి కలలుగనడం, విజయం వచ్చినట్టు ఫీల్ కావడం చేసినట్టయితే మనము కౌంటింగ్ చికెన్స్ బిఫోర్ దే హ్యాచ్ అన్నమాట. అంటే మనం సింపుల్గా చెప్పాలంటే తొందరపడి ముందే కోయిల కూయడం అనేది మనకు సామెత ఉంది కదా, అలాంటిదే కౌంటింగ్ చికెన్స్ బిఫోర్ దే హ్యాచ్ అని చెప్పొచ్చు అన్నమాట. ఉదాహరణలు చూసినట్టయితే ఫస్ట్ వన్, బిఫోర్ కమిటింగ్ టు మేక్ ద పేమెంట్ వెయిట్ టిల్ యూ రిసీవ్ ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్. డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ ద హ్యాచ్. డబ్బులు నువ్వు ఇతరులకు పే చేసే ముందు నీకు డబ్బులు వస్తున్నాయా రాలేదో చూసుకో, బ్యాంకులోంచి ముందే పే చేయకు. అందువల్లనే డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ ద హ్యాచ్. తొందరపడి నువ్వు ఆ పని చేయకు, అందువల్ల వెయిట్ చేయి అని చెప్తున్నావు అనమాట. సెకండ్ వన్, వై నాట్ వెయిట్ టిల్ యూ గెట్ ద కన్ఫర్మేషన్ ఆంట్ యూ కౌంటింగ్ యువర్ చికెన్స్ బిఫోర్ దే హ్యావ్ హ్యాచ్డ్. ఎందుకు అంత తొందర నీకు డబ్బులు వచ్చేంత వరకు వెయిట్ చేయరాదు? ఎందుకు నువ్వు ముందే తొందరపడి అన్ని కమిట్మెంట్లు చేసేస్తూ ఉంటావు? వెయిట్ చేయలేవా? అలా చేయడం వల్ల నువ్వు తొందరపడి ముందే కూయడం లేదా అని అంటున్నావు అనమాట. అందుకనే ఆంట్ యూ కౌంటింగ్ యువర్ చికెన్స్ బిఫోర్ దే హ్యావ్ హ్యాచ్డ్ అని అన్నాం అనమాట. థర్డ్ వన్, ఆస్క్ సురేష్, హీ మే బీ విల్లింగ్ టు లెండ్ యూ సమ్ మనీ బట్ డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ దే హ్యాచ్. డబ్బులు కావాలంటే సురేష్ని అడుగు, ఇస్తాడు, కానీ ఇవ్వకముందుకే ఇచ్చిండని ఊహలలో తేలిపోకు. అందుకనే డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ దే హ్యాచ్ అని అన్నాం అనమాట. ఫోర్త్ వన్, యూ మే గెట్ ద జాబ్
బట్ డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ దే హ్యాచ్, వెయిట్ టిల్ యూ గెట్ ది ఆఫర్ లెటర్ బిఫోర్ యూ త్రో ద పార్టీ. నువ్వు మంచోడివే, జాబ్ రాగానే పార్టీ ఇస్తావని మాకు తెలుసు, కానీ తొందరపడి పార్టీ ఇవ్వ మాకు. ఫస్ట్ జాబ్ రాని, కన్ఫర్మేషన్ లెటర్ రాని, అప్పుడు జాబ్ వచ్చిన తర్వాత నువ్వు పార్టీ ఇవ్వచ్చు. అందుకనే డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ దే హ్యాచ్ అని అన్నాం అనమాట. ఫిఫ్త్ వన్, స్టాప్ టాకింగ్ అబౌట్ ద ప్లేసెస్ యూ ఆర్ గోయింగ్ టు సీ. యూ హ్యావెంట్ గాట్ యువర్ వీసా ఎట్. డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ దే హ్యాచ్. నువ్వు ఏవే ప్రదేశాలు చూస్తావో చెప్పడం ఇక నువ్వు బంద్ అయిన ఆయన, ఎందుకంటే నువ్వు వెళ్తావు చూస్తావు మాకు తెలుసు, కానీ ప్రస్తుతానికి నీకు ఇంకా వీసా రాలే వెళ్ళాలంటే. సో అందువల్ల డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ దే హ్యాచ్. ఊహలలో తేలిపో మొక్కు అంటే ముందే కూయకు, తొందరపడి ముందే కూయకు అని చెప్తున్నాం అనమాట. ఇక ఈ ఇడియం, ఈ జాతీయం డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ దే హ్యాచ్ అనే ఇడియం ఎలా వాడుకలోకి వచ్చిందో మనం చూసినట్టయితే, ఇది స్టోరీ ఆఫ్ ఏసేబ్స్ ఫేబుల్స్లోంచి తీసుకున్న ఒక కథ అన్నమాట. ఈ కథలో ఏంటంటే ఒక విమెన్, ఆడామ తన బాస్కెట్ నిండా మొత్తం ఎగ్స్, గుడ్లను పట్టుకొని వెళ్తూ ఉంటుంది అన్నమాట, నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక ఆమె నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆమె ఆలోచనలు వివిధ రకాలుగా వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఆమె ఏం ఆలోచిస్తుందంటే, ఇందులో చాలా గుడ్లు ఉన్నాయి, ఆ గుడ్లన్నీ హ్యాచింగ్ పొదిగి దాంట్లో నుంచి కోడి పిల్లలు వస్తాయి, చాలా కోడి పిల్లలు వస్తాయి. ఆ కోడి పిల్లలు పెద్ద అయిన తర్వాత ఇంకా కోడి పిల్లలు పెడతాయి, ఆ కోడి పిల్లలు మళ్ళీ కోళ్ళు అవుతాయి, అవన్నీ అమ్ముతా. ఇవన్నీ అమ్మడం ద్వారా నాకు చాలా డబ్బు వస్తుంది, ఆ డబ్బు వల్ల నేను ఏది కావాలంటే అది కొనుక్కుంటా, నేను చాలా ధనవంతురాలను అవుతా అని ఇలా ఆలోచనలతో వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా ఆ బుట్ట జారి కింద పడి గుడ్లన్నీ పలిగిపోతాయి అన్నమాట. సో ఆమె దగ్గర బుట్ట తప్ప గుడ్లు ఉండే, కోళ్ళు ఉండవు. సో ఇలా జరగక ముందుకే జరిగినట్టు ఊహించుకుంటే మనము కౌంటింగ్ చికెన్స్ బిఫోర్ ద హ్యాచ్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే తొందరపడి ముందే ఓ కోయిల కూయడం అన్నమాట దీన్ని. సో డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ ద హ్యాచ్ అంటే విజయం రాకముందుకే వచ్చిందని సెలబ్రేట్ చేసుకోకు అని అర్థం అన్నమాట. డోంట్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్. డోంట్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్. దీన్ని ఇంకొక రకంగా నెవర్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్ అని కూడా అనొచ్చు అన్నమాట. ఇది ఒక జాతీయం అన్నమాట. దీని అర్థం ఏంటంటే, ఎవరైనా మనకొక గిఫ్ట్ ఇచ్చినట్టయితే దాన్ని విమర్శించొద్దు, దానిలో తప్పులు వెతకొద్దు, నచ్చలేదని చెప్పొద్దు. మనకిచ్చిన గిఫ్ట్కు మనం వాళ్ళకు కృతజ్ఞతలు మాత్రమే చెప్పాలి తప్ప అది బాగలేదు, ఇది బాగలేదు, అది నచ్చలేదు అని చెప్పొద్దు అనేదే డోంట్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్ అని అంటాం అన్నమాట. ఇక ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే, ఫస్ట్ వన్, ఐ నో యూ డోంట్ లైక్ ద డ్రెస్ వెరీ మచ్ బట్ ఇట్ వాజ్ ఏ గిఫ్ట్. యూ షుడ్ నాట్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్. నీకు ఈ డ్రెస్ నచ్చలేదని నాకు తెలుసు, కానీ అది నీకు వేరే వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు, అది నచ్చలేదు, ఇది నచ్చలేదని నువ్వు చెప్పొద్దు. అందుకనే షుడ్ నాట్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్ అని అనడం జరిగిందనమాట. సెకండ్ వన్, డోంట్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్, బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యూ హ్యావ్ రిసీవ్డ్. నీకు ఎవరైనా బహుమతి ఇచ్చినప్పుడు బాగాలేదు, ఇది బాగాలేదు అనొద్దు, నువ్వు చాలా కృతజ్ఞతతోనే ఉండాలి. అందుకనే డోంట్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్ అని అన్నాం అనమాట. థర్డ్ వన్, మహేష్ కంప్లైండ్ అబౌట్ ద సెకండ్ హ్యాండ్ సైకిల్ దట్ హిస్ ఆంట్ హ్యాడ్ గివెన్ హిమ్. ఐ టోల్డ్ హిమ్ నాట్ టు లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్. సెకండ్ హ్యాండ్ సైకిల్ నా గిఫ్ట్గా ఇచ్చింది మా ఆంటీ అని మహేష్ ఊక కంప్లైంట్ చేస్తూ ఉండు, గునుగుతూ ఉండు అనమాట. నేను అప్పుడు చెప్పిన, నీకు ఏదో ఒకటి గిఫ్ట్గా ఇచ్చింది, దాంట్లో నువ్వు తప్పు వెతుకుతావేంది? అందుకనే డోంట్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్ అని అనడం జరిగిందనమాట. ఫోర్త్ వన్, హీ గేవ్ హిజ్ ఓల్డ్ కార్ యాజ్ ఎ గిఫ్ట్. ఐ నో ఇట్స్ నాట్ ఏ గ్రేట్ వన్ బట్ ఐ వుడెంట్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్. అతను నాకు తన పాత కారును గిఫ్ట్గా ఇచ్చారు, ఏదైతే గిఫ్ట్గా ఇవ్వడమే గొప్ప, కానీ నువ్వు అది ఇచ్చినావు, ఇది ఇచ్చినావు, పాత ఇచ్చినావు అని నేను చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పదలుచుకోలేదు. అందుకనే ఐ వుడెంట్ లుక్ ఎ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్ అని అనడం జరిగిందనమాట. ఫిఫ్త్ వన్, ఆకాష్ ఆల్వేస్ కంప్లైంట్స్ అబౌట్ ద గిఫ్ట్స్ ఐ గేవ్ హిమ్. హీ షుడెంట్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్. ఇక ఆకాష్కి నేను ఎప్పుడు ఏ గిఫ్ట్ ఇచ్చినా అన్ని వంకలే పెడుతుండు, తనకు తెలియదు ఇట్లా వంకలు పెట్టొద్దని. అతను యాక్చువల్గా గిఫ్ట్లు ఇచ్చిన దాని మీద అలగొద్దు, అందుకనే ఈ షుడెంట్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్ అని అనడం జరిగిందనమాట. ఇక ఈ ఇడియం డోంట్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్ ఆర్ నెవర్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్ అనేది ఎలా వాడుకలోకి వచ్చిందో చూసినట్టయితే, నార్మల్గా ఒక హార్సు అది ఎంత వయసు గలది,
అది ఆరోగ్యంగా ఉందా లేదా, దాని కండిషన్ ఏంటి అని తెలుసుకోవడానికి సాధారణంగా మనము వాటి పండ్లను చెక్ చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే మనం హార్స్ను అమ్మడానికి కొనడానికి పోయినప్పుడు దాని మౌత్ ఓపెన్ చేసి దాని పండ్లను చూస్తూ ఉంటారనమాట. ఒకవేళ దాని పండ్లు కనుక చాలా పొడుగ్గా ఉన్నట్టయితే అది చాలా ఓల్డ్, పాతది, అంత మంచి కండిషన్లో లేదు అని చెప్తూ ఉంటారన్నమాట. సో అందువల్ల ఇక్కడి నుంచి తీసుకుందే డోంట్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్ అనే ఇడియం అన్నమాట, జాతీయం అన్నమాట. ఎవరైనా మనకు గిఫ్ట్ ఇచ్చినప్పుడు దాంట్లో మనం వంకలు పెట్టకుండా అది మనకు నచ్చకున్నా తీసుకొని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం, గ్రేట్ఫుల్గా ఉండడమే మంచిది అనమాట. అలా ఉండకుండా ఉన్నట్టయితే మనం తప్పు చేస్తున్నట్టే. సో అందువల్ల డోంట్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్ అంటే ఇచ్చిన గిఫ్ట్కు వంకలు పెట్టొద్దు అని అర్థం అన్నమాట. డౌటింగ్ థామస్, దీన్ని ఇంకొక రకంగా కూడా వేవరింగ్ థామస్, అన్బిలీవింగ్ థామస్ అని కూడా అనొచ్చు అనమాట. ఇదొక ఇడియం, జాతీయం అనమాట. దీని అర్థం ఏంటంటే తెలుగులో ఏదైనా ఒక విషయాన్ని ప్రూఫ్స్ ఉంటే కానీ నమ్ముతారు అనమాట ఇలాంటి వాళ్ళు. అంటే తమ కళ్ళతోని చూసి అప్పుడు మాత్రమే నమ్ముతారు తప్ప వేరే వాళ్ళు చెప్తే నమ్మరు. అంటే వాళ్ళకు ఎవిడెన్స్, ప్రూఫ్స్ ఉండాలి. సో మనం సింపుల్గా తెలుగులో వీళ్ళనే అనుమానపు పక్షి అంటుంటాము అన్నమాట. ఇక ఉదాహరణలు చూసినట్టయితే ఫస్ట్ వన్, హీ ఈజ్ సచ్ ఎ డౌటింగ్ థామస్ దాట్ హీ వుడెంట్ బిలీవ్ అన్లెస్ హీ సీస్ థింగ్స్ త్రూ హిస్ ఐస్. అతను చాలా అనుమానపు వ్యక్తి, కళ్ళతో చూస్తే కానీ నమ్మడు. హీ ఈజ్ సచ్ ఎ డౌటింగ్ థామస్, అనుమానపు వ్యక్తి. సెకండ్ వన్, షీ కెప్ట్ ట్రయింగ్ హోపింగ్ టు ప్రూవ్ ఆల్ దోస్ డౌటింగ్ థామసెస్ రాంగ్. అందరూ ఆ అమ్మాయి విజయం సాధించలేరు అనుకున్నారు, కానీ చివరికి ఆ అమ్మాయి ప్రయత్నించి విజయం సాధించింది. సో ఎవరైతే అనుమానం పడ్డారో ఈ అనుమాన పక్షులన్నిటినీ మీరు తప్పు అని నిరూపించింది. అందుకనే దోస్ డౌటింగ్ థామసెస్ రాంగ్ అని అన్నాం అనమాట. థర్డ్ వన్, బాలకృష్ణ ఈజ్ ఎ రియల్ డౌటింగ్ థామస్. హీ వుడెంట్ బిలీవ్ దాట్ ద న్యూ హౌస్ వాస్ మైన్ టిల్ ఐ షౌడ్ హిమ్ ద డాక్యుమెంట్స్. సో నేను కొత్త ఇల్లు కొన్నానంటే బాలకృష్ణ అస్సలు నమ్మటం లేదు. వాడు పెద్ద అనుమాన పక్షి. ఇక తీసుకొచ్చి డాక్యుమెంట్స్ అని చూపించిన, అప్పుడు నమ్మిండు. అందుకనే హీఈస్ ఎ రియల్ డౌటింగ్ థామస్ అని అన్నాం అన్నమాట. ఫోర్త్ వన్, హీఈస్ ఎ రియల్ డౌటింగ్ థామస్. హీ సింప్లీ వుడెంట్ బిలీవ్ ఐ హ్యాడ్ వన్ ద కార్ అంటిల్ హీ సా ఇట్ విత్ హిస్ ఓన్ ఐస్. నాకు కారు బహుమతిగా వచ్చిందిరా లాటరీలో అంటే వీడు అస్సలు నమ్మలే. ఇక తీసుకొచ్చి కారును చూపించిన, ఇంకా అప్పుడు నమ్మిండు. అందుకనే హీఈస్ ఎ రియల్ డౌటింగ్ థామస్, అనుమాన పక్షి అన్నట్టు అనమాట. ఫిఫ్త్ వన్, ఐఎమ్ విల్లింగ్ టు అప్రూవ్ ద ప్రాజెక్ట్ ప్రొవైడెడ్ యూ విన్ ఓవర్ రాణి, ద డౌటింగ్ థామస్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్. రాణి అనే అమ్మాయి మన డిపార్ట్మెంట్లో పెద్ద డౌటింగ్ థామస్, అనుమాన పక్షి అన్నమాట. సో అందుకనే రాణి ద డౌటింగ్ థామస్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్ అనడం జరిగిందనమాట. ఇక ఈ ఇడియం ఎలా వాడుకలోకి వచ్చిందంటే ఇది బైబిల్, క్రైస్తవుల యొక్క పవిత్ర గ్రంథమైన బైబిల్లోంచి తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే జీసస్ క్రైస్ట్ చనిపోయి మరలా లేస్తాడో అప్పుడు సెయింట్ థామస్ దగ్గరికి వచ్చి కొంతమంది వచ్చి జీసస్ క్రైస్ట్ మళ్ళీ సమాధిలోంచి లేచాడు అని చెప్తారనమాట. అప్పుడు సెయింట్ థామస్ ఏం చెప్తారంటే, నేను అస్సలు నమ్మను, నేను ఆయనను చూస్తేనే నమ్ముతా అంటాడు. చివరికి ఆయనను చూస్తాడు, చూసినాక కూడా నమ్మడు అనమాట. సో ఆయన గాయాలు, ఆయన చేతులకు అయిన గాయాలను చూసి అప్పుడు ఎస్ నువ్వు జీసస్ క్రైస్టు అని నమ్మకం కుదురుతుంది అనమాట. సో అందువల్ల ఈయన చాలా డౌట్ పడ్డాడు కాబట్టి ఇక్కడి నుంచి తీసుకున్నదే డౌటింగ్ థామస్ అనే ఇడియం అనమాట. ఇది 19వ శతాబ్దంలోంచి బాగా వాడుకలోకి వచ్చింది. గతంలో దీన్నే వేవరింగ్ థామస్ అనేవాళ్ళు, ఇంకా అన్బిలీవింగ్ థామస్ అని కూడా అనేవాళ్ళు అనమాట. ఇప్పుడు మాత్రం దీన్ని డౌటింగ్ థామస్ అని అంటుంటాము. దీన్నే మనం తెలుగులో అనుమానపు పక్షి అంటే వీళ్ళంత తొందరగా ఏది నమ్మరన్నమాట. డ్రా ఫస్ట్ బ్లడ్ ఇది ఒక ఇడియం, జాతీయం అన్నమాట. దీని అర్థం ఏంటంటే మన ప్రత్యర్థిని తనకంటే ముందే మనమే దాడి చేయడం. అది గేమ్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మనమే ముందు దాడి చేసి ప్రత్యర్థిని మనము ఓడించినట్టయితే, కొట్టినట్టయితే, తిట్టినట్టయితే దాన్నే డ్రా ఫస్ట్ బ్లడ్ అని అనడం జరుగుతుందన్నమాట. ఇక ఎగ్జాంపుల్స్లో చూసినట్టయితే ఫస్ట్ వన్, ఇన్ ద డిబేట్ ఇట్ వాజ్ ద విజిటర్స్ హూ డ్రూ ఫస్ట్ బ్లడ్. డిబేట్లో అందరూ అనుకున్నారు ఏదో జరుగుతుందని, కానీ వచ్చిన ప్రేక్షకులే
గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టారు. సో వాళ్ళే ముందుగా అటాక్ చేయడం జరిగిందనమాట. సో అందువల్ల విజిటర్స్ హూ డ్రూ ఫస్ట్ బ్లడ్ అనడం జరిగిందనమాట. సెకండ్ వన్, వీ వర్ హోపింగ్ టు డ్రా ఫస్ట్ బ్లడ్, అన్ఫార్చునేట్లీ వీ డింట్. సో గేమ్లో మేమే ఫస్ట్ అటాక్ చేస్తాం అనుకున్నాము, కానీ అది జరగలేదు. మేము చేయలేదు, మా అపోనెంటే చేశాడు. అందువల్లనే వీ వర్ హోపింగ్ టు డ్రా ఫస్ట్ బ్లడ్ అన్నాము అనమాట. థర్డ్ వన్, ఐ డ్రూ ఫస్ట్ బ్లడ్ ఇన్ ద టోర్నమెంట్ అండ్ క్విక్లీ డిస్పాచ్డ్ మై అపోనెంట్. టోర్నమెంట్లో నేను నా అపోనెంట్ మీద దాడి చేసి అతన్ని ఓడించాను. నేనే ఫస్ట్ దాడి చేసిన. ఐ డ్రూ ఫస్ట్ బ్లడ్ అనమాట. అందుకనే. ఫోర్త్ వన్, రాజు ట్రై టు డ్రా ఫస్ట్ బ్లడ్ ఇన్ ద గేమ్, అన్ఫార్చునేట్లీ హీ డింట్. గేమ్లో రాజే దాడి చేస్తా అనుకుండు, కానీ చేయలేదు. ప్రత్యర్థి దాడి చేసిన నేను మీద. సో ట్రై చేసి నేను, అందుకనే రాజు ట్రై టు డ్రా ఫస్ట్ బ్లడ్ అన్నాం అనమాట. ఫిఫ్త్ వన్, ద టీచర్స్ కాస్టిక్ రిమార్క్స్ క్లియర్లీ డ్రూ ఫస్ట్ బ్లడ్. టీచర్ గట్టిగా తిట్టింది, విద్యార్థి చాలా భయపడిపోయాడు. సో అందువల్ల టీచర్స్ రిమార్క్స్ క్లియర్లీ డ్రూ ఫస్ట్ బ్లడ్ అని అనడం జరిగిందనమాట. ఇక ఈ ఇడియం డ్రా ఫస్ట్ బ్లడ్ అనేది వరల్డ్ ఆఫ్ బాక్సింగ్ క్రీడలోంచి తీసుకోవడం జరిగింది. సో బాక్సింగ్ క్రీడ గురించి మనందరికీ తెలుసు. ప్రత్యర్థిని గట్టిగా కొట్టాలి, రక్తం వెళ్ళేటట్టు కొట్టాలి, ఇష్టం ఉన్నట్టు కొట్టాలి. సో దీన్నే ఎవరైతే ఫస్ట్ బ్లడ్ వెళ్ళదీస్తారో, ఎవరైతే ఫస్ట్ అటాక్ చేస్తారో వాళ్ళే డ్రా ద ఫస్ట్ బ్లడ్ అన్నట్టు అనమాట. సో డ్రా ద ఫస్ట్ బ్లడ్ అంటే ఫస్ట్ అటాక్ చేయడం, ఫస్ట్ చంపడం, ఫస్ట్ ఇతరుల మీద దాడి చేయడాన్ని డ్రా ఫస్ట్ బ్లడ్ అని అంటాం అన్నమాట. డ్రెస్ అప్ టు ద నైన్స్, డ్రెస్ టు ద నైన్స్, ఇట్స్ అన్ ఇడియం. ఇది ఒక జాతీయం అన్నమాట. దీని అర్థం ఏంటంటే కొత్త బట్టలు వేసుకోవడం. అంటే మనకున్న బట్టలలో అతి మంచి బట్టలు కొత్తవి వేసుకొని చూడడానికి చాలా హ్యాండ్సమ్గా, అందంగా కనిపించడాన్ని డ్రెస్ అప్ టు ద నైన్స్ అని అంటాం అన్నమాట. ఉదాహరణలు చూసినట్టయితే, హీ వాజ్ డ్రెస్డ్ అప్ టు ద నైన్స్ వెన్ హీ వెంట్ టు మీట్ ద చైర్మన్ కలవడానికి వెళ్ళినప్పుడు అతను చాలా అద్భుతమైన కొత్త డ్రెస్ వేసుకొని పోయిండు. అందువలన హీ వాజ్ డ్రెస్డ్ అప్ టు ద నైన్స్ అని అన్నాం అనమాట. సెకండ్ వన్, షీ మేక్స్ ఇట్ ఏ పాయింట్ టు డ్రెస్ అప్ టు ద నైన్స్ వెన్ ఎవర్ షీ గోస్ అవుట్. బయటికి వెళ్ళేటప్పుడల్లా మంచి మంచి బట్టలు వేసుకొని వెళ్తుంది అనమాట. అందువల్లనే షీ మేక్స్ ఏ పాయింట్ టు డ్రెస్ అప్ టు ద నైన్స్ అని అన్నాం అనమాట. థర్డ్ వన్, ద మాస్క్డ్ బాల్ వాజ్ ఎక్సలెంట్, యూ షుడ్ హ్యావ్ సీన్ ద కాస్ట్యూమ్స్, ఎవ్రీ వన్ వాజ్ డ్రెస్డ్ అప్ టు ద నైన్స్. మాస్క్డ్ బాల్ అంటే ఏం లేదు, మొహానికి మాస్క్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తుంటారు అందరూ. సో ఆ డ్యాన్స్లో అందరూ ఒక్కొక్కరిని చూసినట్టయితే అద్భుతమైన కాస్ట్యూమ్స్, డ్రెస్లు వేసుకొని వచ్చారు. అందువల్లనే ఎవ్రీ వన్ వాజ్ డ్రెస్డ్ అప్ టు ద నైన్స్ అని అన్నాం అనమాట. ఫోర్త్ వన్, ఆఫ్టర్ ద డివోర్స్ షీ వాజ్ గ్రీవింగ్ అండ్ డ్రెస్డ్ టు ద నైన్స్. విడాకులు తీసుకున్న తర్వాత ఆమె మంచి మంచి బట్టలు వేసుకొని తిరుగుతుంది. ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు కదా, అందుకనే కొత్త కొత్త బట్టలు వేసుకొని తిరుగుతుంది అనమాట. అందుకే డ్రెస్డ్ టు ద నైన్స్ అని అన్నాం అనమాట. ఫిఫ్త్ వన్, గో అవుట్ అండ్ బై యువర్ సెల్ఫ్ ఎ న్యూ అవుట్ఫిట్ ఫర్ ఫ్రైడే నైట్, ఎవ్రీ వన్ విల్ బి డ్రెస్డ్ టు ద నైన్స్ సో వీ వుడ్ బెటర్ లుక్ స్మార్ట్. ఫ్రైడే నైటు మనం పెద్ద పార్టీకి పోతున్నాం, పోయి మంచి ఒక డ్రెస్ ఒకటి కొనుక్కో, ఎందుకంటే మనం మంచిగా స్మార్ట్గా కనబడాలా. సో ఎవ్రీ వన్ విల్ బి డ్రెస్ టు ద నైన్స్ అని అన్నాం అనమాట. సో డ్రెస్ అప్ టు ద నైన్స్ ఆర్ డ్రెస్ టు ద నైన్స్ అనే ఐడియం ఎలా వాడుకలోకి వచ్చి చూసినట్టయితే ఇది మిడిల్ ఇంగ్లీష్లోంచి తీసుకోవడం జరిగిందనమాట. సో ఇది యాక్చువల్గా డ్రెస్ అప్ టు ద ఐనెస్ అన్నారనమాట. అంటే డ్రెస్ అప్ టు ద ఐస్ అనమాట. ఐనెస్ అంటే ఐస్ అన్నట్టు అనమాట. ఇక్కడ నుంచి వచ్చిన ఎక్స్ప్రెషనే చివరికి డ్రెస్ అప్ టు ద నైన్స్ అయిందనమాట. దీని అర్థం ఏంటంటే డ్రెస్ అప్ ఫ్రమ్ ద టాప్ టు బాటమ్, పైనుంచి కింది వరకు మంచిగా నీట్గా డ్రెస్ చేసుకోవడం. పైనుంచి అంటే కండ్ల నుంచి ఫీట్ వరకు, ఐస్ టు ఫీట్ అనమాట. పైనుంచి కింది వరకు డ్రెస్అప్ చేసుకోవడాన్ని అద్భుతంగా డ్రెస్అప్ టు ద నైన్స్ అని అంటాం అన్నమాట. సో డ్రెస్అప్ టు ద నైన్స్ ఆర్ డ్రెస్ టు ద నైన్స్ అంటే అద్భుతంగా డ్రెస్ వేసుకోవడము, కొత్త బట్టలు వేసుకోవడాన్నే డ్రెస్అప్ టు ద నైన్స్ అని అంటాం అన్నమాట. డ్రింక్ లైక్ ఎ ఫిష్, ఇది ఒక జాతీయం అన్నమాట. దీని అర్థం ఏంటంటే ఎవరైతే మద్యాన్ని అంటే ఆల్కహాల్ను అతిగా తీసుకుంటారో, తాగుతారో వాళ్ళే డ్రింక్ లైక్ ఎ ఫిష్ అని అంటాం అన్నమాట. సో ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఫస్ట్ వన్, అకార్డింగ్ టు దిస్ ఆర్టికల్ ది అవార్డ్ విన్నింగ్ రైటర్ డ్రింక్స్ లైక్ ఎ ఫిష్. సో ఈ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ప్రకారం అవార్డ్ విన్నింగ్ రైటర్, ఆ రచయిత బాగా ఆల్కహాల్ కన్జంప్షన్ చేస్తాడు, మంచిగా తాగుబోతు అనమాట, బాగా తాగుతాడు అనమాట.
అందుకనే డ్రింక్స్ లైక్ ఎ ఫిష్ అన్నాం అనమాట. సెకండ్ వన్, అవర్ మెయిడ్ టోల్డ్ us దట్ హర్ హస్బెండ్ డ్రింక్స్ లైక్ ఎ ఫిష్. సో మా ఇంట్లో పనిచేసే పని మనిషి ఏం చెప్పిందంటే తన భర్త ఒక పెద్ద తాగుబోతు, అందుకనే హర్ హస్బెండ్ డ్రింక్స్ లైక్ ఎ ఫిష్, బాగా తాగుతాడని చెప్పింది అనమాట. థర్డ్ వన్, ఎట్ ఎనీ పార్టీ దాట్ హీ గోస్ హీ డ్రింక్స్ లైక్ ఎ ఫిష్, హిజ్ వైఫ్ ఆట్ టు కంట్రోల్ దిస్ ఇఫ్ షీ క్యాన్. అతను ఏ పార్టీకి వెళ్ళినా కానీ చాలా తాగుతాడు, కంట్రోల్ లేకుండా తాగుతాడు. ఇక తన భార్య పని ఏంటంటే అతన్ని కంట్రోల్ చేయడమే, అది ఆమె వల్ల కాదు. అందుకనే హీ డ్రింక్స్ లైక్ ఎ ఫిష్ అన్నాం అనమాట. ఫోర్త్ వన్, పాస్ దట్ బాటిల్ టు మీ, ఐ కెన్ డ్రింక్ దిస్ లైక్ ఎ ఫిష్ బికాస్ ఇట్స్ మై ఫేవరెట్ డ్రింక్. ఆ బాటిల్ అందుకోండి, అది నాకు ఇష్టమైన డ్రింక్, నేను మొత్తం తాగేస్తాను దాన్ని. ఐ కెన్ డ్రింక్ దిస్ లైక్ ఎ ఫిష్ అన్నాం అనమాట. అందుకనే ఫిఫ్త్ వన్, డ్రింక్ లైక్ ఎ ఫిష్ టుడే సిన్స్ హీ హ్యాస్ నెవర్ బీన్ నోన్ టు గివ్ ఎ ట్రీట్ బిఫోర్ దిస్. వీడు ఇవ్వక పార్టీ ఇస్తుండు, అందరూ యమ తాగుడు తాగండి, ఇష్టం ఉన్నంత తాగండి. అందుకనే డ్రింక్ లైక్ ఎ ఫిష్ టుడే అన్నాం అన్నమాట. ఇక డ్రింక్ లైక్ ఎ ఫిష్ అనే ఇడియం ఎలా వాడుకలోకి వచ్చిందంటే, మనం చూసినట్టయితే ఫిష్ అంటే చేపలు ఎక్కడ ఉంటాయి, నీళ్ళల్లో ఉంటాయి అన్నమాట. అవి ఎప్పుడు నోరు తెరుచుకొని నీళ్ళు తాగుతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్గా అవి నోరు తెరుచుకుంది ఎందుకండి, ఆ నోరు తెరుచుకొని ఆ నోట్లోంచి వాటర్ పాస్ అవుతూ ఉంటే ఆ వాటర్లో ఉన్న ఆక్సిజన్ తీసుకొని అవి బ్రతకడానికి నోరు తెరుస్తాయి అన్నమాట. కానీ చూసే వాళ్ళకి అవి నీళ్ళు 24 hours తాగుతూనే ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి తీసుకుందే డ్రింక్ లైక్ ఏ ఫిష్ అన్నమాట. అంటే ఎవరైతే మద్యాన్ని యమతాగుడు తాగుతారో, చాలా బాగా ఎక్కువ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారో, తీసుకుంటారో, వాళ్ళు నిజంగా డ్రింక్ లైక్ ఏ ఫిష్ అన్నమాట. డ్రాప్ లైక్ ఏ హాట్ పొటాటో, డ్రాప్ లైక్ ఏ హాట్ పొటాటో ఇది ఒక జాతీయం ఇడియం అన్నమాట. దీని అర్థం ఏంటంటే, మనకి ఇష్టం లేని వ్యక్తిని కావచ్చు, వస్తువును కావచ్చు, ఏదైనా ఇమ్మీడియట్గా వదిలించుకున్నట్టయితే దాన్నే డ్రాప్ లైక్ ఏ హాట్ పొటాటో అని అంటాం అన్నమాట. ఇక ఉదాహరణలు చూసినట్టయితే, ఫస్ట్ వన్, ద కమిటీ డ్రాప్డ్ ది ఎర్లియర్ రిపోర్ట్ లైక్ ఏ హాట్ పొటాటో. గతంలో తయారు చేసిన రిపోర్ట్ను ఈ కమిటీ ఇమ్మీడియట్గా పక్కన పెట్టేసింది. అందుకనే కమిటీ డ్రాప్డ్ ది ఎర్లియర్ రిపోర్ట్ లైక్ ఏ హాట్ పొటాటో అని అన్నాం అనమాట. రెండవది, వెన్ హీ రియలైజ్డ్ షీ హ్యాడ్ నో మనీ హీ డ్రాప్డ్ హర్ లైక్ ఏ హాట్ పొటాటో. అమ్మాయి దగ్గర డబ్బు లేదని తెలవగానే ఆమెను వదిలించుకుండు, అందుకని హీ డ్రాప్డ్ హర్ లైక్ ఏ హాట్ పొటాటో అని అన్నాం అనమాట. థర్డ్ వన్, ఐ హ్యావెంట్ సీన్ రాధా ఇన్ వీక్స్ బికాస్ షీ డ్రాప్డ్ మీ లైక్ ఏ హాట్ పొటాటో వన్స్ షీ స్టార్టెడ్ హ్యాంగింగ్ అవుట్ విత్ ద కూల్ కిడ్స్. రాధా నన్ను వదిలేసింది, ఎందుకంటే తనకు డబ్బులున్న వాళ్ళు దొరికిర్రు, అందుకనే నన్ను వదిలేసింది. సో షీ డ్రాప్డ్ మీ లైక్ ఏ హాట్ పొటాటో అన్నాం అనమాట. ఫోర్త్ వన్, వీ డ్రాప్డ్ అవర్ రెనోవేషన్ ప్లాన్స్ లైక్ ఏ హాట్ పొటాటో ఆఫ్టర్ ఫైండింగ్ అవుట్ హౌ మచ్ ద జాబ్ వుడ్ కాస్ట్. ఇంటిని సుందరంగా మంచిగా చేయాలనుకున్నాం, కానీ దానికి చాలా డబ్బులు అవుతాయని తెలిసింది. సో అందువల్ల ఆ ఐడియాను పక్కన పెట్టేసినాం. సో వీ డ్రాప్డ్ అవర్ రెనోవేషన్ ప్లాన్స్ లైక్ ఏ హాట్ పొటాటో అన్నాం అనమాట. ఫిఫ్త్ వన్, ఐ డ్రాప్డ్ ది ఐడియా లైక్ ఏ హాట్ పొటాటో వెన్ ద బిగ్ బాస్ సెడ్ హీ డింట్ లైక్ దట్. సో మా బాసు నా ఐడియా నచ్చలేదు అనగానే ఆ ఐడియాని తీసి పక్కన పెట్టేసిన. ఆ ఐడియాను ఇక మా బాస్కు చెప్పలే. ఇక డ్రాప్ లైక్ ఏ హాట్ పొటాటో అనే ఐడియాము చూసినట్టయితే ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా కనిపిస్తూ ఉంది. ఇక ఎప్పుడైతే పొటాటో అంటే బంగాళాదుంపను వేడి చేసి మన చేతిలో కనుక పెట్టినట్టయితే దాన్ని మనం పట్టుకోగలుగుతామా? ఇమ్మీడియట్గా వదిలేస్తాం. ఎందుకంటే వేడి చేసిన బంగాళాదుంప తనలో వేడి చాలాసేపు ఉంచుకుంటుంది అనమాట. చేతిలో ఎక్కువసేపు ఉంచుకోలేం. మన చేతిలో పెట్టగానే వేడి బంగాళాదుంపను ఇమ్మీడియట్గా వదిలేస్తాం దాన్ని. సో అందువల్లనే ఏ విషయాన్నైనా, ఏ వ్యక్తినైనా మనకు అవసరం లేదు, ఇష్టం లేదు అనుకున్నప్పుడు వాళ్ళను వదిలేయడాన్నే డ్రాప్ లైక్ ఏ హాట్ పొటాటో అని అంటాం అన్నమాట. డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్, డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్ ఇదొక జాతీయం ఇడియం అన్నమాట. దీని అర్థం ఏంటంటే, ఏదైనా ఒక పనిని ఇమ్మీడియట్గా ఒక సిగ్నల్ ఇవ్వగానే ఆ పనిని మనం చేసినట్టయితే దాన్నే డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్ అని అనడం జరుగుతుంది అనమాట. ఉదాహరణలు చూసినట్టయితే, ఫస్ట్ వన్, కిరణ్ వాజ్ విల్లింగ్ టు హెల్ప్ మీ విత్ మై హోమ్ వర్క్ ఎట్ ద డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్. కిరణ్కు నాకు హోంవర్క్ చేద్దురా, సహాయం చేయి అనగానే వచ్చి హోంవర్క్లో హెల్ప్ చేసిండు, ఇమ్మీడియట్గా వచ్చిండు అనమాట. అందుకనే వర్క్ ఎట్ ద డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్ అన్నాం అనమాట. సెకండ్ వన్, ఐ వుడ్ గో టు గోవా ఎట్ ద డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్. చిన్న సిగ్నల్ హింటి నేను గోవాకి వెళ్ళిపోతా.
అని అంటున్నమాట. అందుకనే అట్ ద డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్ అనడం జరిగిందనమాట. థర్డ్ వన్, షీడ్ పర్చేజ్ హర్ ఎక్స్పెన్సివ్ జ్యువెలరీ ఎట్ ద డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్ అండ్ వరీ అబౌట్ హౌ షీ వుడ్ పే ఫర్ ఇట్ లేటర్. చిన్న సిగ్నల్లో అంటే ఇమ్మీడియట్గా పోయి అవసరం ఉన్నా లేకున్నా జ్యువెలరీ కొనేస్తుంది, బంగారం కొనేస్తుంది, ఆభరణాలు కొనేసి తర్వాత ఎలా పే చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. సో జ్యువెలరీ ఎట్ ద డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్. సో ఫోర్త్ వన్, వీ నౌ హ్యావ్ ఎ సిచ్యువేషన్ వేర్ లాస్ ఆర్ బెంట్ ఎట్ ద డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్. చట్టాలను అవసరాలకు ఇష్టం ఉన్నట్టు మార్చుకుంటారు, ఎప్పుడు అంటే అప్పుడు ఇష్టం ఉన్నట్టు మార్చుకుంటారు. అలాంటి పరిస్థితి వచ్చేసింది. అందుకనే బెంట్ ఎట్ ద డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్ అని అన్నాం అనమాట. ఫిఫ్త్ వన్, వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు జస్ట్ డూ ఇట్ ఎట్ ద డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్, నో నోటీస్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ డిస్గ్రేస్ఫుల్. మాకు నోటీసులు ఇవ్వరు, మెమోలు ఇవ్వరు, ఏమి ఇవ్వరు, మొత్తం ఇట్లా సైగ చేస్తే పని చేసేయాలా, ఎంత డిస్గ్రేస్ఫుల్. సో అందువల్ల ఎట్ ద డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్ అన్నాం అనమాట. ఇక ఈ ఇడియం డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్ అనేది ఎలా మనుగడలోకి వచ్చిందో చూసినట్టయితే, ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 18-19వ శతాబ్దంలో బాక్సింగ్ క్రీడ నుంచి మనుగడలోకి వచ్చిందని చెప్పొచ్చు అనమాట. ఇక అప్పట్లో బాక్సింగ్లో బెల్స్ వాడేవాళ్ళు కదనమాట. అంటే బాక్సింగ్ క్రీడను మొదలు పెట్టడానికి ఆపడానికి ఇప్పుడైతే బెల్ కొడుతుండ్రు, కానీ అప్పట్లో బెల్లులు వాడేవాళ్ళు కాదనమాట. బెల్స్ లేవు. ఏం వాడేవాళ్ళంటే వాళ్ళ క్యాప్ను, అంటే తలకాయ మీద ఉన్న టోపీని వాడేవాళ్ళు అనమాట. ఎవరైతే రెఫరీ అక్కడ ఎవరైతే ఉంటారో తను తన క్యాప్ను పైకి తీసి కింద వేసినప్పుడు ఆ బాక్సింగ్ చేసే ఇద్దరు ఫైట్ చేసేవాళ్ళు అనమాట. ఇక వాళ్ళు ఆపాలన్నా కానీ ఆ రెఫరీ ఏం చేసేవాడు, తన క్యాప్ను తీసి కిందికి వదిలేసేవాడు, డ్రాప్ చేసేవాడు అనమాట. సో అలా వాళ్ళు ఫైట్ను ఆపేవాళ్ళు. సో ఇది తర్వాత హార్స్ రేసింగ్లో కూడా ఇలాంటి పద్ధతినే కొనసాగించరు. ఎవరైతే మెయిన్ గేట్ దగ్గర ఉన్న వ్యక్తి తన హ్యాట్ని తీసి, అంటే తన టోపీని తీసి కింద వేస్తాడో ఇమ్మీడియట్గా హార్సెస్ పరిగెత్తడం మొదలవుతాయి అనమాట. సో ఇక్కడి నుంచి తీసుకున్నదే ఇడియం డ్రాప్ ఏ హ్యాట్ అనమాట. అంటే చిన్న హింట్ ఇస్తే చాలు ఆ పని చేసేయడం, అంటే అవసరం ఉన్నా లేకున్నా ఆ పని చేసినట్టయితే దాన్నే డ్రాప్ ఏ హ్యాట్ అని అంటాం అనమాట. డ్రై యాజ్ డస్ట్. డ్రై యాజ్ డస్ట్ ఇదొక ఇడియం, జాతీయం అన్నమాట. దీని అర్థం ఏంటంటే ఏదైనా ఒక అంశం ఇంట్రెస్టింగ్గా, ఆసక్తికరంగా లేకుండా ఉన్నట్టయితే, చాలా బోరింగ్గా, డల్గా ఉన్నట్టయితే దాన్నే డ్రై యాజ్ డస్ట్ అని అనడం జరుగుతుందన్నమాట. ఇక ఉదాహరణలు చూసినట్టయితే ఫస్ట్ వన్, ద న్యూ టెక్స్ట్ బుక్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఇంగ్లీష్ ఈజ్ యాజ్ డ్రై యాజ్ డస్ట్. కొత్త ఇంగ్లీష్ బుక్ చాలా బోరింగ్గా ఉంది, అంత ఇంట్రెస్టింగ్గా లేదు, అందుకనే ఈజ్ యాజ్ డ్రై యాజ్ డస్ట్ అన్నాం అనమాట. సెకండ్ వన్, ద స్పీచ్ దట్ ద వైస్ ఛాన్సలర్ గేవ్ ఎస్టర్డే వాజ్ యాజ్ డ్రై యాజ్ డస్ట్. నిన్న వైస్ ఛాన్సలర్ ఇచ్చిన స్పీచ్ చాలా బోరింగ్గా ఉంది, ఇంట్రెస్టింగ్గా లేనే లేదు, అందుకనే ఇట్ వాజ్ యాజ్ డ్రై యాజ్ డస్ట్ అన్నాం అనమాట. థర్డ్ వన్, వాట్ మేక్స్ ద డ్రై యాజ్ డస్ట్ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్. సో బోరింగ్ సబ్జెక్ట్, డల్ సబ్జెక్టును ఏది ఇంట్రెస్టింగ్గా చేస్తుందండి? టీచర్ చేయగలుగుతాడు, కొత్త మెథడ్స్ ఆఫ్ టీచింగ్ చేయగలుగుతాయి. అందుకని ఇక్కడ వాట్ మేక్స్ ద డ్రై యాజ్ డస్ట్ సబ్జెక్ట్ అంటే వాట్ మేక్స్ ద బోరింగ్ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ అన్నమాట. సో ఫోర్త్ వన్, దట్ లెక్చర్ ఆన్ ఫిజిక్స్ ఆల్మోస్ట్ పుట్ మీ టు స్లీప్, ఇట్ వాజ్ జస్ట్ డ్రై యాజ్ డస్ట్. ఫిజిక్స్ లెక్చర్ చెప్తున్నప్పుడు నాకు నిజంగా నిద్ర వచ్చింది, చాలా బోరింగ్ ఉంది, ఇంట్రెస్టింగ్గా లేదు, అందుకని ఇట్ వాజ్ జస్ట్ డ్రై యాజ్ డస్ట్ అని అనడం జరిగిందనమాట. ఫిఫ్త్ వన్, దిస్ బుక్ ఈజ్ యాజ్ డ్రై యాజ్ డస్ట్, ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ రీడింగ్ ఇట్. పుస్తకం చాలా బోరింగ్గా ఉంది, ఇంట్రెస్టింగ్గా లేదు, ఇంకా చదవడం మానేస్తా. దిస్ బుక్ ఈజ్ యాజ్ డ్రై యాజ్ డస్ట్ అన్నాం అనమాట. అందుకే ఇక డ్రై యాజ్ డస్ట్ అనే ఇడియం మనం సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీని చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఏదైతే మనకు ఆసక్తి ఉండదో, ఇంట్రెస్ట్ ఉండదో, మనల్ని ఎంగేజ్ చేయదో, డల్గా బోరింగ్గా అనిపిస్తుందో దాన్నే డ్రై యాజ్ డస్ట్ అని అనడం జరుగుతుందన్నమాట. డచ్ యాక్ట్. డచ్ యాక్ట్ దీన్ని ఇంకొక రకంగా డచ్ క్యూర్ అని కూడా అనొచ్చు అనమాట. ఇదొక ఇడియం, జాతీయం అన్నమాట. దీని అర్థం ఏంటంటే ఎవరైనా ఆత్మహత్య, సూసైడ్ చేసుకోవడం కావచ్చు, చేసుకోవడానికి ప్రయత్నం కానీ చేసినట్టయితే దాన్నే డచ్ యాక్ట్ అని అనడం జరుగుతుందన్నమాట. ఇక ఉదాహరణలు చూసినట్టయితే ఫస్ట్ వన్, సమ్ చిల్డ్రన్ టేక్ ద డచ్ క్యూర్ వెన్ దే ఫెయిల్ ద బోర్డ్ ఎగ్జామ్. బోర్డ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు చాలామంది ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు, అందుకనే చిల్డ్రన్ టేక్ ద డచ్ క్యూర్ అని అన్నాం అన్నమాట.
ఇప్పుడు ఇది జరగడం లేదు, అందరు పాస్ అవుతారు. సెకండ్ వన్, వాజ్ షీ డిప్రెస్డ్ ఎనఫ్ టు డూ ద డచ్ యాక్ట్? అంటే అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందా, ఆత్మహత్య చేసుకునేంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందా, టు డూ ద డచ్ యాక్ట్ అని అన్నాం అనమాట. థర్డ్ వన్, ద యంగ్ బ్రైడ్ ట్రైడ్ ద డచ్ యాక్ట్ వెన్ హర్ ఇన్లాస్ బిగాన్ టు పెస్టర్ హర్ ఫర్ మోర్ డౌరీ. ఎక్కువ డౌరీ, వరకట్నం తీసుకురమ్మని కోడలను బాగా ఇబ్బంది పెట్టారు. ఇక ఏం చేస్తుంది కోడలు? డచ్ యాక్ట్, సూసైడ్ చేసుకుంది, ఆత్మహత్య చేసుకుంది. ఫోర్త్ వన్, వెల్ కెన్ టుక్ ద డచ్ క్యూర్ లాస్ట్ వీక్. సో సాడ్ ఇట్ వాస్ ద డచ్ యాక్ట్ హీ ఎయిట్ హిస్ గన్. సో కెన్ లాస్ట్ వీక్ ఆత్మహత్య చేసుకుండు, తన గన్తో తను కాల్ చేసుకొని చనిపోయాడు. హీ ఎయిట్ హిస్ గన్. సో ఆయన గన్తో కాల్చుకొని ఆయనే చనిపోయాడు అనమాట. ఫిఫ్త్ వన్, ఆఫ్టర్ హర్ డాటర్ డైడ్ వీ వర్ వరీడ్ దట్ మేరీ మైట్ బి టెంప్టెడ్ టు డూ ద డచ్ యాక్ట్. కూతురు చనిపోయిన తర్వాత మేరీ ఆత్మహత్య చేసుకుంటుంది అని అందరు అనుకుర్రు, కానీ ధైర్యంగా నిలదొక్కుంది. సో అందరు అనుకురు కాకపోతే. సో డచ్ క్యూర్, డచ్ యాక్ట్ అనే ఇడియం ఎలా వాడుకలోకి వచ్చిందో చూసినట్టయితే, ఇంగ్లీష్ ప్రజలు నమ్మేవాళ్ళు ఏంటంటే ఈ డచ్ పీపుల్ ఎవరైతే ఉర్రో వాళ్ళు చిన్న స్ట్రెస్ని కావచ్చు, ఒత్తిడిని కానీ వాళ్ళు తట్టుకోలేరు అనమాట. అంటే వాళ్ళకంత తట్టుకునే శక్తి ఉండేది కాదు ఈ డచ్ వాళ్ళకు. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎలాంటి స్ట్రెస్నైనా ఎలాంటి ఒత్తిడినైనా తప్పించుకొని పారిపోయేవాళ్ళు దాంట్లో నుంచి. సో అలా చేశారు కాబట్టికే అక్కడి నుంచి తీసుకున్న ఎక్స్ప్రెషనే డచ్ యాక్ట్, డచ్ క్యూర్ అనమాట. అంటే సూసైడ్ చేసుకోవడం, అంటే ఆత్మహత్య చేసుకోవడం, లేకపోతే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయడాన్నే డచ్ యాక్ట్, డచ్ క్యూర్ అని అంటాం అన్నమాట. డచ్ కరేజ్, డచ్ కరేజ్ ఇదొక ఇడియం, జాతీయం అన్నమాట. దీని అర్థం ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి తాగినప్పుడు ధైర్యంగా ఉంటారన్నమాట. ఇలా ధైర్యంగా ఉన్నాడు అనుకోండి, దాన్నే డచ్ కరేజ్ అని అనడం జరుగుతుందంట. అంటే తాగినప్పుడు ధైర్యం రావడాన్నే డచ్ కరేజ్ అని అనడం జరుగుతుందన్నమాట. ఇక ఉదాహరణలు చూసినట్టయితే ఫస్ట్ వన్, డోంట్ లిసన్ టు హిమ్, దాట్స్ జస్ట్ డచ్ కరేజ్ టాకింగ్. వారి మాటలు వినకు, వాడు తాగి మాట్లాడుతుండు, చాలా ధైర్యంగా మాట్లాడుతుండు అనిపిస్తుంది, కానీ అది డచ్ కరేజ్ టాకింగ్, తాగుబోతు మాటలన్నమాట. సెకండ్ వన్, ఇట్ వాస్ డచ్ కరేజ్ విచ్ మేడ్ ద సిటిజన్ ఇన్సల్ట్ ద మినిస్టర్. మినిస్టర్ ఊర్లోకి వచ్చిండు, ఆ ఊర్లో ఒకతను మినిస్టర్ని ఎగతాళి చేస్తుండు ధైర్యంగా, వాడు తాగుండు అనమాట. సో అందువలన ఇట్ వాస్ డచ్ కరేజ్, అంటే తాగడం ద్వారా వచ్చిన ధైర్యం అనమాట అది. థర్డ్ వన్, ద సర్వే ఆల్సో నోటెడ్ హౌ సమ్ పెర్ఫార్మర్స్ యూజ్డ్ ఏ లిటిల్ డచ్ కరేజ్ టు ఓవర్కమ్ ఇన్హిబిషన్స్. ఒక సర్వే ప్రకారం కొంతమంది తాగడం ద్వారా తమకున్న బలహీనతలను అధిగమిస్తారనమాట. సో అందువల్ల దే యూజ్ లిటిల్ డచ్ కరేజ్ టు ఓవర్కమ్ ఇన్హిబిషన్స్ అని చెప్పాడనమాట ఇక్కడ. ఫోర్త్ వన్, హీ నీడెడ్ సమ్ డచ్ కరేజ్ బిఫోర్ ఫేసింగ్ హిస్ బాస్ అబౌట్ ద పే ఇంక్రీజ్. నా జీతం పెంచండి అని బాస్ని అడగాలి అనుకుంటుండు, కానీ దానికి ధైర్యం కావాలంటే ఒక 2 పెగ్గులు వేయాలి, అంటే కొంచెం మందు తాగాలి. హీ నీడ్స్ సమ్ డచ్ కరేజ్ అనమాట. ఫిఫ్త్ వన్, ఏ కపుల్ ఆఫ్ షార్ట్స్ ఆఫ్ డచ్ కరేజ్ అండ్ హీ వాజ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. 2 పెగ్గులు వేసిన తర్వాత వాడు దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాడు అనమాట, ఎవరినైనా. సో అందుకనే ఏ కపుల్ ఆఫ్ షార్ట్స్ ఆఫ్ డచ్ కరేజ్ అని అన్నాం అనమాట. ఇక డచ్ కరేజ్ అనే ఇడియం ఎలా వాడుకలోకి వచ్చింది చూసినట్టయితే, ఇందులో మనకు డచ్ అనేది కంట్రీ లెక్క కనిపిస్తుంది, కరేజ్ అంటే ధైర్యము. అంటే ఇంగ్లీష్ వాళ్ళకు డచ్ వాళ్ళ మీద ఎంత చిన్న చూపు ఉందో మనకి ఈ ఇడియాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇంగ్లీష్ వాళ్ళు ఏం నమ్మేవాళ్ళంటే ఈ డచ్ పీపుల్ చాలా పిరికి వాళ్ళు, అంటే ఇది ఇంగ్లీష్ వాళ్ళ నమ్మకం మాత్రమే. ఎందుకంటే డచ్ వాళ్ళు ఎలాంటి చిన్న ప్రాబ్లంనైనా వాళ్ళు ఫేస్ చేయలేరు, తప్పించుకొని పారిపోతుంటారు. అందువల్ల వాళ్ళు చాలా పిరికి వాళ్ళు అని నమ్మేవాళ్ళు అనమాట ఇంగ్లీష్ వాళ్ళు. మరి వాళ్ళు ధైర్యంగా ఎప్పుడు ఉండేవాళ్ళంటే ఎప్పుడైతే వాళ్ళు మందు తాగుతారో, ఎప్పుడైతే వాళ్ళు ఆల్కహాల్ మత్తులో ఉంటారో అప్పుడు మాత్రమే వాళ్ళు చాలా ధైర్యంగా మాట్లాడేవాళ్ళు అనమాట. అందుకనే ఎవరైతే తాగి చాలా ధైర్యంగా మాట్లాడుతుంటారో వాళ్ళు నిజంగా డచ్ కరేజ్ని ప్రదర్శిస్తున్నట్టే. సో అందువల్ల డచ్ కరేజ్ అంటే తాగి ఆల్కహాల్ మత్తులో మనం ధైర్యాన్ని ప్రదర్శించినట్టయితే దాన్నే డచ్ కరేజ్ అని అనడం జరుగుతుంది.